పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకునేటువంటి నిర్ణయాల గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది నాయకులను మనం ఇప్పటివరకు చూసాం. ఎస్పెషల్లీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటువంటి నిర్ణయాలు దేశమంతా కూడా అబ్బురపరిచేలా ఆయన నిర్ణయాలు, ఆయన చేసేటువంటి పనులు మనకి కనిపిస్తున్నాయి. ఇన్ని సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఏ మంత్రి కూడా ఈ పంచాయతీరాజ్ శాఖ నుంచి వచ్చి ఇంత అద్భుతమైనటువంటి పనితీరు కనబరుస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. ఇన్ని పనులు ఈ పంచాయతీరాజ్ శాఖలో చేయొచ్చు అని కూడా ఎవరికి తెలియల. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అటు ఇప్పటి వరకు రోడ్లు పడనటువంటి రోడ్లు పడ్డాయి, కరెంటు రాని చోట కరెంటు వచ్చింది, నీళ్లు వెళ్ళలేని చోట కూడా నీళ్లు మంచినీటి వెళ్ళినటువంటి పరిస్థితికి వచ్చింది. అలాగే ఇప్పుడు గత ప్రభుత్వాలు ముఖ్యంగా చూసుకుంటే చెత్త పన్ను వసూలు చేసి గవర్నమెంట్కి సంపాదన సృష్టించాలని ఒక దాంట్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెత్తనే వనరులుగా తయారు చేసి ఆ పంచాయతీలకి ఒక వరంగా మారేలాగా, అంటే ఆ చెత్తే పంచాయతీలకి ఆర్థికంగా డబ్బులు తీసుకొచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ప్రణాళిక చేస్తున్నారు. అంతేకాదు ఇంకొక పక్క ప్రతి విలేజ్లో ఒక స్వచ్ఛరథం అని పెట్టి ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు కావచ్చు, చెత్త కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, బుక్స్ కావచ్చు, పిల్లలు పాత అంటే గత సంవత్సరం వాడినటువంటి బుక్స్ కావచ్చు, ఏవైనా సరే పేపర్లు కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చి ఆ స్వచ్ఛరథం దగ్గర ఇస్తే ఇక్కడ కిరాణా సరుకులు కావచ్చు, లేదంటే పిల్లలకి సంబంధించినటువంటి నోట్ బుక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ కొనుక్కునేటువంటి అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఈ స్వచ్ఛరథంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇంకొక పక్క పిఠాపురం చేబ్రోల్ అనే పంచాయతీలో పవన్ కళ్యాణ్ గారు సరికొత్తగా ఒక వర్మీ కంపోజిట్కి సంబంధించినటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ వర్మీ కంపోజిట్ తయారు చేసి రైతులకి అమ్ముకుని దాని నుంచి ఆదాయం తీసుకొచ్చుకుని, అంటే ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులతో పంచాయతీలు వాళ్ళు ఇవ్వకపోతే ఇబ్బంది పడిపోయి, కానీ ఇప్పుడు తిరిగి అవసరమైతే గవర్నమెంట్కే ఈ వర్మీ కంపోజర్ లాంటివి కేంద్రాలు పెట్టి అమ్ముకుని పంచాయతీ నిధులు సంపాదించుకోవడం, ఆ పంచాయతీకి మంచి పనులు చేయటమే కాకుండా అవసరమైతే తిరిగి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేంత స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు అక్కడ దానికి మంచి ఫలితాలు కూడా ఇస్తున్నాయని చెప్పాలి చేబ్రోల్ పంచాయతీలో. సో అలాంటి కార్యక్రమాలకి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి శ్రీకారం చుట్టడం, దానికి మంచి ఫలితాలు ఇవ్వటం, అలాగే మ్యాజిక్ డ్రైనేజీలు కావచ్చు, ఇలాంటివి చాలా వరకు మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకురావడం. ఎస్పెషల్లీ ఈ స్వచ్ఛరథం అనేది అయితే ప్రతి ఊర్లో రావాలని చెప్పి, ప్రతి విలేజ్లో ప్రతి పంచాయతీలో ఒక వెహికల్ అన్న పెట్టాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఒక చోట స్టార్ట్ చేస్తే ఇప్పటికీ 4-5 వెహికల్స్ని 4-5 పంచాయతీల్లో మంచి పేరు రావడంతో ఇది రాష్ట్రం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద ప్రణాళిక వేసుకుంటున్నారు. ఒక స్వచ్ఛరథానికి సంబంధించి ఎన్ని వెహికల్స్ మనం పెడితే బాగుంటుంది, దాని ద్వారా ఎలాంటి ఆదాయం మనం తీసుకొస్తే బాగుంటుంది, దాని ద్వారా ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు, దాని ద్వారా పంచాయతీకి ఎంత డబ్బులు, అంటే ఒక పంచాయతీ ఒక వెహికల్ని నడిపేటువంటి విధంగా ఆయన ప్రణాళిక చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంతేకాదు ఈ వర్మీ కంపోజిట్కి సంబంధించినటువంటి కేంద్రాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పంచాయతీలన్నింటిలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే, అంతేకాదు ఇక చాలా పంచాయతీల్లో చాలా చేయొచ్చు అనేటువంటి కార్యక్రమాలు, అంటే ఎంతసేపు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఆ డబ్బును లేదంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి డబ్బుల నుంచో కాకుండా వాళ్ళు ప్రతి పంచాయతీ కూడా ఇన్సెల్ఫ్గా వాళ్ళు ఆదాయ వనరులను సృష్టించుకుంటూ కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చేటువంటి ఆర్థికాన్ని ఆ డబ్బుని తీసుకునేటువంటి పరిస్థితి లేకుండా సింగిల్గా వాళ్ళ పంచాయతీలు నడుపుకునేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. ఇంతకుముందు గత ప్రభుత్వాలు కొంతమంది వేరే రాష్ట్రాల్లో కూడా దాన్ని చేసినా కూడా ఇంప్లిమెంట్ పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చినటువంటి శాఖల్లో మంచి లీడర్స్ ఉండటం, మంచి అధికారులు ఉండటం కూడా దీనికి ప్లస్ అనే చెప్పాలి. సో డెఫినెట్గా ఈ ఇంప్లిమెంటేషన్ అనేది కూడా చాలా మంచిగా జరుగుతుంది. ఈవెన్ రాష్ట్రంలో ఒక మంచి మోడల్ నియోజకవర్గాలు ఈసారి కేంద్రం ఇచ్చేటువంటి అవార్డులో పోటీలో చాలా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది.